హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 18,236 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చే నెలలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం త్వరలోనే 18,236 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఈరోజు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఒక పోస్టర్ని అయితే కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కొలువుల జాతర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి సన్నద్ధం. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టుల లెక్కలను తేల్చనున్న ప్రభుత్వం ఖాళీగా సుమారు 56,740కి పైగా పోస్టులు ఉన్నట్లు ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు పలు శాఖల్లో వచ్చేసి ఖాళీల వివరాలను అయితే సేకరించినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ప్రాథమిక సమాచారం ప్రకారం 56,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది. ఇందులో 14,236 అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. అలాగే 10,954 రెవెన్యూ పోస్టులు అయితే ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. రెవెన్యూ పోస్ట్ అంటే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలండి. ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఈ 10,954 పోస్టులలో 6,000కు పైగా పోస్టులను వచ్చేసి పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలినటువంటి 4,000 గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలను వచ్చేసిందో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారనమాట. ఇక తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధమనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 18,236 ఉద్యోగాలు ఏ ఉంటాయనేది ఇంకా పూర్తి క్లియర్గా సమాచారం అయితే రాలేదన్నమాట. ఈ 18,236 ఉద్యోగాలకు సంబంధించి నిన్నటి రోజు పత్రికాముఖంగా కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. మొదలు కానున్న కొలువుల జాతర భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు అనేసి ఇచ్చారు. 56,000కు పైగా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోస్టర్ని రిలీజ్ చేసిందో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇదే అయ్యి ఉండొచ్చు అనమాట. 56,740 పోస్టులను అయితే గుర్తించడం జరిగింది. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు అనేసి కూడా ఇక్కడ చూపించడం అయితే జరిగిందనమాట. ఈ 56,740 పోస్టులలో పోలీస్ శాఖలో 12,150 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ 12,150 పోస్టులలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు దాదాపు 10,500 పోస్టులు ఉంటే కన్నా ఎస్ఐ ఉద్యోగాలు వచ్చేసి 1,650 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఇంకా క్లియర్గా ఈ 18,236 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారనే సమాచారం అయితే రాలేదు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను కూడా ఖచ్చితంగా విడుదల చేస్తారండి. ఎందుకంటే నిన్నటి రోజు ఇచ్చినటువంటి పత్రికలో ఈ ఖాళీల వివరాలు అయితే చూపించారు. ఇక్కడ చూడొచ్చు మీరు. శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా ఏ విధంగా ఇచ్చారు. పోలీస్ శాఖలో 10,500 కానిస్టేబుల్ పోస్టులు, అలాగే 1,650 వరకు ఎస్ఐ పోస్టులను గుర్తించినట్లు సమాచారం అనేసి ఇచ్చారు. అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, జూన్ 2వ తారీఖు లోపే ఈ 18,236 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా కూడా సమాచారం అయితే పత్రికలో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు.
ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇక మే నెలలో అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా జూన్ 2వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాల్లో గ్రామాలలో పర్యటించాలనేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అయితే జరిగిందనమాట. ఇక ఈ మే నెలలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా విడుదల చేస్తారు. ఆ నోటిఫికేషన్స్ను కూడా నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలనేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి వచ్చే నెలలో అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, అటవీ శాఖలోనూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులో కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్లు తెలిసింది అనేసి కూడా సమాచారం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సులను వచ్చేసిందును కేవలం 499 రూపీస్కే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఆఫర్లో భాగంగా హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకునేసి మీకు కావాల్సినటువంటి కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయన్నమాట. సార్, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకునేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకుని మీకు నచ్చితేనే కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లేదంటే మంచి బుక్స్ సెలెక్ట్ చేసుకుని సరే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా నోటిఫికేషన్స్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత ఎగ్జామినేషన్కి చాలా తక్కువ సమయం అయితే ఇస్తారనమాట. ఆ తక్కువ సమయంలో మీరు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేదానికి అవకాశం అయితే ఉండదు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ సందర్భానికి పూర్తి స్థాయిలో మీరు సన్నద్ధమయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి చిన్న నోటిఫికేషన్స్ వచ్చినా, పెద్ద నోటిఫికేషన్స్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి.